ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల సమయమున మీకు మిక్కిలి శుభములు తెలియపరుస్తున్నాను. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్, వీటన్నిటిలో ఏకీభవించి కూడి ఉన్న సహోదరి సహోదరులకు ప్రభు నామములో శుభములు తెలియపరుస్తున్నాను. మిమ్మల్ని తలంచినప్పుడల్లా మీ కొరకు ప్రార్థించుచున్నాము. అలాగే మీరు నా కొరకు, మా బృందమంతటి కొరకు, సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. అనుదినము ప్రభు యొక్క వాక్యం నీకు నాకు నేరుగా వచ్చేటప్పుడు ఆ వాక్కును మనం పట్టుకోవాలి. అదే చాలా ముఖ్యం. ఎందుకంటే ఆయన వాక్యం ఎన్నటికీ నిష్ఫలము కానేరదు. ఆయన మాటలో శక్తి ఉంది. సరే, ఈ దినమునకు సంబంధించిన మాట ఏమిటి చూద్దామా? యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 28, 29 వచనములు. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్కు, ఈ మాట యోవేలు ప్రవక్త ప్రవచనము చెప్పినటువంటి మాట. ఈ మాట నెరవేరిందా అంటే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 14, 16, 17, 18 వచనములలో యోవేలు చెప్పినటువంటి ప్రవచనము పేతురు జ్ఞాపకము చేస్తున్నాడు అని మీకు తెలుసు. అలాగైతే యోవేలు ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనము నెరవేరింది ఎప్పుడు? 1వ శతాబ్దములో. అలాగైతే 1వ శతాబ్దములోనే ఈరోజు నేను చదివినటువంటి ఈ వచనము ప్రకారము నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడతాడు. ఆయన కుమ్మరింపబడ్డాడు. అంత్య దినములలో సర్వ శరీరాల మీద నా ఆత్మను కుమ్మరించెదను అని చెప్పబడిన వాక్కు నెరవేరింది. అలాగైతే ఈ దినములు, ఈ కాలం మన ప్రియ రక్షకుని రాకడ అంచులో మనం ఉంటున్నాం. అలాగైతే ఈ ఉదయం ప్రభువు ఏమంటున్నాడు? ఈ కొలత లేనటువంటి పరిశుద్ధాత్మ అభిషేకమును మీకు ముందుగానే ఆయన వాగ్దానము చేశాడు. ఆ అభిషేకములో నింపబడి ప్రార్థించగా దేశము యొక్క ఉజ్జీవము కొరకు ప్రభు మిమ్మలను ఉపయోగించగలడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తదుపరి వచనము చూడండి. నేను చదివిన వాక్యములో 29, ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. మీరు అభిషేకములో అలాగే నింపబడి వదిలిపెట్టొద్దు. ప్రభు దగ్గర అడగండి, ప్రభువా నన్ను ఒక ప్రవక్తగా మార్చండి, ప్రవచన అభిషేకము నాకు దయచేయండి. తరచు సమయము దొరికినప్పుడు అన్య భాషలో మాట్లాడేటప్పుడు మీలో ఆత్మ వరము వెల్లడవడం ప్రారంభమవుతుంది. దేశమును గురించి, సంఘమును గురించి, ఆత్మలను గురించి, నశించు ఆత్మలను గురించి భారం మీ హృదయమును అణుచివేస్తుంది. మీకు తెలియకుండానే ప్రార్థించాలన్న తపన వెంటనే మీరు ప్రార్థించడం మొదలు పెడతారు. ప్రభు బిడ్డలారా, ఒక భారం మీలోనికి వస్తుంది. ఈరోజు అదే ఉదయకాలం మీతో ప్రభు అంటున్నాడు. ఈరోజు ఉదయం పరిశుద్ధాత్ముడా నన్ను నడిపించండి, నా ప్రార్థన సమయమును నడిపించండి, ఆత్మలో నింపబడేటప్పుడు దేని కొరకు ప్రార్థించాలో నాకు బోధించండి అని మీరు స్తోత్రం చెల్లించండి. ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు, మీ కుటుంబమును కాపాడుతాడు, మీ అక్కరలను ఆశ్చర్యముగా తీరుస్తాడు. ప్రార్థించుదామా? మా పరిశుద్ధమైన మంచి తండ్రి, నాతో కూడి ప్రార్థించేటువంటి బిడ్డలను కనికరించండి. ఈ క్లుప్త సందేశం వారి యొక్క జీవితంలో ఒక విస్తారమైన ఉజ్జీవమును తీసుకురావాలి. పరిశుద్ధాత్ముడా సర్వ శరీరాల మీద నా ఆత్మను కుమ్మరించదనని మీరు వాగ్దానము చేశారు. కొలత లేకుండా ఆత్మను కుమ్మరించి కొలత లేకుండా మీ అగ్ని చేత, మీ కృపల చేత నింపి మీ బిడ్డలను మీరు వాడుకొనండి. ప్రభువా, కుటుంబ జీవితం విజయవంతమైన జీవితం, ఈ దినం విజయవంతమైన జీవితం ఒక శుభ దినం, ఒక విశ్రాంతి దినమని చెప్పాలి. ఈ ప్రార్థన ఆలకించి మీరు అలాగే ఈ దినమంతా నడిపించబోతున్నారే, అందుకై మీకు స్తోత్రం. యేసునామములో తండ్రి, ప్రైజ్ గాడ్. ఖచ్చితముగా కొలతలేని అభిషేకం మిమ్మల్ని నింపుచూ ఉన్నది. మీరు పొందిన ఆశీర్వాదములను
మీకు తెలిసినటువంటి స్నేహితులతో పంచుకొనండి. అందుకు ఒక సులువైన దారి, ఈ సందేశము మీరు షేర్ చేయండి. వారు కూడా ప్రభువులోనికి వస్తారు. అనేకులు ఎదుటివారు ఈ సత్యం వినేటప్పుడు దేవుని చేత ఆశీర్వదింపబడతారు. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 72954636. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.